హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోని మాత్రము అసలు ఏ పేరెంట్ మిస్ అవ్వకుండా చూడండి, పిల్లలు ఉన్న వాళ్ళైతే. సో ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు అడిగారని ఎక్కడికంటే అక్కడికి పంపించకండి. స్విమ్మింగ్ పూల్స్కి ఇంకా ఏదైనా ప్లేసెస్కి ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఒక పేరెంట్ ఏదర్ ఫాదర్ ఆర్ మదర్ ఎవరో ఒకరి దగ్గర ఉండి చూసుకోండి. రీసెంట్గా 2 days బ్యాక్ మా ఇంటి ఆపోజిట్లో ఒక అబ్బాయి ఇలా స్విమ్మింగ్ పూల్కి అని వెళ్ళేసి పిల్లలు ఆడుకోవాల్సిన స్విమ్మింగ్ పూల్లో ఉండకోకుండా పెద్దవాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయి తను సర్వైవ్ అవ్వలేక వాటర్లో మునిగిపోయి చనిపోయాడు. విత్ ఇన్ 10 minutes లోపలే వాళ్ళ ఫాదర్ పక్కకి వెళ్ళాడనమాట. సంథింగ్ ఎందుకో వెళ్ళారు, ఆయన ఫోన్ కాల్ వచ్చిందనో లేదా ఎందుకో బయటికి. చిన్నపిల్లాడు కూడా కాదు అబ్బాయి, యాక్చువల్గా 15 years అంటే చిన్నపిల్లాడే, అంటే ఐ మీన్ మరీ 10 years లోపు పిల్లలు కూడా కాదు, కానీ ఆ వాటర్లో అతను సర్వైవ్ అవ్వలేకపోయాడనమాట. సో మీరు మాత్రం పిల్లల్ని ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఒంటరిగా వదిలేసి మాత్రం వెళ్ళకండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేము. బిఫోర్ డేనే ఆ అబ్బాయి అందరితో మాట్లాడాడు మాకు ఇక్కడ, అందరు తెలిసిన వాళ్ళందరితో. నెక్స్ట్ డే ఈవినింగ్కి ఆ అబ్బాయి అసలు ఈ భూమి మీద లేడు. అసలు మేమైతే ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాము. సో దయచేసి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ 1 month హాలిడేస్ ఉంటాయి కదా, 1.5 month పిల్లలు ఇంకా మామూలే మారం చేస్తారు. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నేను వెళ్తాను అని చెప్పి మొండికేస్తారు. అది అప్పట్లో అయితే మన పేరెంట్స్ 90s కిడ్స్ అయితే పేరెంట్స్ మనం ఎన్ని అడిగినా వాళ్ళు పిలుచుకెళ్ళాలనుకుంటేనే పిలుచుకెళ్ళే వాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదనమాట. పిల్లలు అడగంగానే ఇంక వెంటనే చేసేయాలి, పిలుచుకెళ్ళిపోవాలి అని చెప్పేసి చేస్తూ ఉంటామన్నమాట మనము. సో దయచేసి ఆ మిస్టేక్ మాత్రం చేయకండి. ఒకవేళ ఎక్కడికైనా తీసుకెళ్ళినా వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరే ఉండండి. ఆ లాస్ అనేది పేరెంట్కే అర్థమవుతుంది ఆ కిడ్నీ కోల్పోయినప్పుడు. సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మేము పార్క్కి వెళ్ళామన్నమాట. సో మా వాడు అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు, ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు. ఇంకా వేరే పిల్లలు ఎవరో కుక్క పిల్లని తీసుకొని వచ్చారనమాట. ఇంకా మా వాడు దాని చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడు, ఆడుకోవడం ఆపేసి. దాన్ని అసలు భయమే లేకోకుండా పట్టుకుంటున్నాడు అనమాట. దాని బెల్ట్ పట్టుకొని దాన్ని తిప్పుతున్నాడు ఫుల్గా. ఇంకా మా వాడు బాల్ తీసుకెళ్తే వాడి బాల్తో ఆడుకోవట్లేదు, వేరే వాళ్ళ బాల్ కావాలంట. వాళ్ళ వెనకాల పరిగెత్తున్నాడు నాకు ఆ బాల్ కావాలనేసి. సో పిల్లలతో బయటకు వెళ్తే అసలు మామూలుగా ఉండదు సినిమా. అదనమాట సంగతి. సో దయచేసి మీ కిడ్స్ని మాత్రం ఎక్కడ ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళినా దయచేసి మీరు పేరెంట్స్ తప్పకుండా ఒకరైనా తోడుండి వాళ్ళని చూసుకోవడం మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.